మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని వైసీపీ శ్రేణులు మరిచిపోయారని వివేక కుమార్తె సునీత ఆరోపించారు. వివేక హత్య జరిగాక అంతిమయాత్రలో కూడా తీరని అన్యాయం జరిగిందని ఆనాటి సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి 74వ జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు సునీత. హత్య రాజకీయాలు లేకుండా స్వేచ్ఛగా జీవించగలిగే కొత్త పులివెందుల కావాలని ఆమె ఆకాంక్షించారు. తనతో కలిసి ఆడుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి తన తండ్రి విషయంలో ఇలా చేస్తాడని అనుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 6 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని, న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని సునీత చెప్పారు. వివేకానందరెడ్డి హత్య జరిగాక ఉన్న పరిణామాలు, ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్న పరిణామాలు పోలి ఉండటం అనుమానాలను కలిగిస్తుందని సునీత అన్నారు. 2 రోజులుగా పులివెందుల్లో జరుగుతున్న ఘటనలు పాత విషయాల్ని గుర్తు తెస్తున్నాయని సునీత తెలిపారు. మాకంటే ఒక 10 సంవత్సరాల దాకా చిన్న. నాకు జ్ఞాపకాలు ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం, చిన్నపిల్లడు. నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు. అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి, ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడే కానీ అనుకోలేదు. నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు, మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోనిలాగానే చూస్తుంటాం. అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడే కానీ రాలేదు. ఇప్పుడు లాస్ట్ 3-4 రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే 2 వీడియోస్ చూశాను, అది 3. ఒకటి మొన్న డిఎస్పీ దగ్గర గొడవ పడ్డారు, మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో డిఎస్పీతో అంటున్నాడు, మీరు ఫేవరెటిజం చూపిస్తున్నారని, పక్షపాతం చూపిస్తున్నారని. నిన్న అంటున్నారు ఏంటి, టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని. అది వింటుంటే మళ్ళీ ఇంకా కొన్ని జ్ఞాపకాలు. ఆ రోజు మార్చ్ 15, 2019 ఆ రోజు అక్కడ నాన్న బాడీ పడుంది, వివేకానంద రెడ్డి గారి బాడీ పడుంది, అంతా రక్తం పడుంది. అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు. పోలీసులు కూడా అదే రూమ్ లో ఉన్నారు. మరి పోలీసులు బెదిరించి చేశారా ఆ పని? మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేయడము, బాడీని బయటికి తెచ్చడము, కట్లు కట్టడము, లేకపోతే ఆ టైంలో పోలీసులు మీ తొత్తులుగా పనిచేశారా? నాకైతే తెలియదు. అట్లా మల్టిపుల్ ఇన్సిడెంట్స్. తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు. మే 30న ప్రమాణ స్వీకారం చేశారు, కొత్త సిట్ను ఫామ్ చేశారు. తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేశారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పనిచేయకుండా చేశారు, వాళ్ళని పంపించేశారు. స్టేట్ డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీంని తెచ్చుకున్నారు, సిట్ మార్చేశారు. మరి ఆ టైంలో తొత్తులుగా పనిచేసి చేయలేదు అని చెప్పి మార్చారా? తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా? ఏంటిది? ఏంటి థింకింగ్? ఇక్కడ ఈ టైంలో ఏదో నడుస్తుంది, ఇట్లయితే న్యాయం జరిగేలా లేదని చెప్పి హైకోర్టుకి వెళ్తే మీరు మీ కేసును వాయిదా తీసుకున్నారు. అప్పుడు హైకోర్టు జడ్జి గారు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గ్రహించి ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. సిబిఐ వాళ్ళు వచ్చి పనిచేస్తే ఒకసారి
సిబిఐ వాళ్ళ సామాన్ కూడా ఆ జైల్లో గెస్ట్ హౌస్ నుంచి పడేశారు. అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా? తర్వాత సిబిఐ వాళ్ళ మీదే కేసులు పెడతారు. అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా? లేకపోతే మీరు పోలీసులు బెదిరించారా? నాకు తెలియదు. ద హైట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, దీంట్లో అన్నిటికంటే మించింది కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్. అది మీరు అందరూ చూశారు. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి పోతే ఆ హాస్పిటల్లో లిటరలీ మూయించేశారు. ఆ వీధిలో ఉన్న హాస్పిటల్స్కి ఎవరు పోకుండా మొత్తం వీధిని అంతా ఆక్రమించేశారు. పోలీసులు కాపలా కాస్తున్నారు ఎవరిని అక్కడికి పోనీకుండా. ఎట్లా మీరు ఇవన్నీ చేయించారు? వీటికి అన్నిటికీ జవాబు మీరు చెప్పింది. మీరు చేసిన పనులే ఇప్పుడు మీరు చేస్తున్నారు అనుకుంటున్నారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయనిస్తే చేస్తారు అని నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. పోలీసులు వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి. డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ పోలీస్. ఇంకా పాత పులివెందలు కావాలా అంటారు ఇంకో మాట. పాత పులివెందలు అంటే ఇవన్నీ జరిగేలా మీ కంట్రోల్లో ఉండి మీ బెదిరింపులకు లొంగిపోయే ఆఫీసర్స్ కావాలనా? ఐ వాంట్ చేంజ్ ఇన్ పులివెందల్లో మార్పు జరగాలి. ఎక్కడైనా కానీ తప్పు జరిగితే యూ హ్యావ్ టు ప్రొటెస్ట్. మరి తప్పు జరిగిందా లేదా, యూ హ్యావ్ టు గివ్ ద ఇండిపెండెన్స్ టు ద పోలీస్ టు డూ దర్ జాబ్. ఓకే, పోలీస్కు వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళు కరెక్ట్గా పని చేయగలిగేలా. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉండింది. ఈ నుంచి సమాధి దగ్గర తీసుకెళ్లారు. నేను ఊర్లో కొంచెం తిప్పి సమాధి దగ్గర తీసుకెళ్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేశాను, అదే అడిగాను. అప్పుడు మా అన్నగారు అన్నారు, లేదు ఎక్కువ తీసుకెళ్తే ప్రజలు ఎక్కువ మంది ఉండరు, చాలా పల్చగా ఉంటే చూసడానికి బాగుండదు, విల్ టేక్ ద షార్టెస్ట్ రూట్ పాసిబుల్. ఆ ఇన్సిడెంట్ కి మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి చూడు డిఫరెన్స్. మొన్న ఎవరికి దెబ్బలు తగిలాయని చెప్పి ఊరేగింపు. ఆ రోజు మర్డర్ జరిగితే ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్. వచ్చే వాళ్ళని కూడా రానికుండా ట్రై చేశారు, అట్లీస్ట్ ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. అంటే అప్పుడు మీరు చేయించారు కాబట్టి యూఆర్ డౌన్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్. పాత పులివెందల లేకుండా కొత్త పులివెందల ఉండాలి. ఆ కొత్త పులివెందల్లో హత్యా రాజకీయాలు ఉండకూడదు, హింస లేని ప్రదేశంగా ఉండాలి, బెదిరింపులు లేకుండా న్యాయం ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి. ఎక్కడైతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయగలిగేలా, భయం లేకుండా పని చేయగలిగేలా ఉండాలి. దట్ ఈస్ ద వాంట్. ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించే మనిషి. పులివెందల్కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు కలిసి ఎంతో పనులు చేస్తారు, ఎంతో మందికి సహాయం చేశారు, ఊరిని బాగుపరిచారు. ఈరోజు ఆయన చేసిన మంచి పనుల గురించి మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా గుర్తు తెచ్చుకుంటారా? అసలు మర్చిపోయారు. అంటే దానికి అర్థం ఏంటి? ఎందుకు మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? నాన్నని ఎలక్షన్లలో నిలబెట్టద్దు అన్నప్పుడు when he stepped back, he was trying to groom అవినాష్ని మంచి లీడర్ గా తయారు చేద్దామని ట్రై చేశాడు. కానీ ఎందుకో అది
వినట్లేదు అని బాధపడేవాడు. ఎప్పుడు వాళ్ళు తనని సొంతం చేసుకోలేదు. ఆయన ఎంత కలిసి వర్క్ చేయాలనుకున్నా కానీ దే నెవర్ కన్సిడర్డ్ హిమ్ పార్ట్ ఆఫ్ దెమ్. అట్లా ఆ చిన్నప్పటి మనిషికి ఎందుకు అంత తేడా వచ్చింది? క్రైమ్ హ్యాస్ బీన్ డన్, ఒక మర్డర్ చేశారు. దీని వెనకాల ఉన్న మనుషుల్ని ఖచ్చితంగా జైలుకి పోతే గాని, అది మనకి ఎంత క్లోజ్గా ఉన్న మనుషులైనా సరే, ఫార్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ దిస్ హ్యాస్ టు బి డన్. మన ఈ న్యాయం ధర్మం అన్నదాని విలువ ఉండాలంటే ఇది జరగాల్సిందే. ఈరోజు సుప్రీంకోర్టులో 15 కేసులు ఉన్నాయి, హైకోర్టులో అర డజన్ కేసులు ఉంటాయి, సిబిఐ కోర్టులో ఒక 3 కేసులు ఉంటాయి. ఈ పోరాటం జరుగుతుంది. న్యాయం ఖచ్చితంగా విల్ కమ్. జస్టిస్ ఇస్ డిలేడ్ బట్ విల్ నాట్ బి డినైడ్. ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇప్పటి వరకు కూడా సునీత ఎక్కడే కానీ ప్రభుత్వం పైన, అంటే కూటమి ప్రభుత్వం పైన వివేక హత్య కేసు పైన ఒత్తిడి తేవడం లేదు అనేది వైసీపీ శ్రేణుల ఆరోపణ. వైసీపీ శ్రేణుల ఆరోపణ నేను కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదని. వావ్, 5 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉండి కేసులంతా నీరుగార్చిక ఎక్కడ చేయాల్సిన అరాచకాలన్నీ చేసి అందరినీ విట్నెసెస్ ని రిటర్న్ చేసి ట్యాంపర్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదని అడుగుతుందా? ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తున్నారు. need to put pressure on CBI to reopen investigation, and that is up to this. సిబిఐ విచారణ ఇప్పటికే ముగిసిందంటూ కూడా సిబిఐ కొన్ని నివేదించింది. అంటే ఈ నివేదికలో ఈ దోషుల వివరాలన్నీ పూర్తిగా పొందుపరిచారా, లేదంటే విచారణ పూర్తి జరగాల్సి ఉందా? ఈ నీటి సబ్జుడిస్ ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. బట్ సిబిఐ కోర్టు అడిగిన క్వశ్చన్ కి సిబిఐ సమాధానం చెప్పింది దట్ మా తరపున we have completed investigation, but మీరు ఏమైనా చెప్తే గన we are open to instructions. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేది బాకీ ఉంది అని చెప్పి నేను ఒక పిటిషన్ పెట్టాను. దాని మీద నేను డిస్కషన్ నడుస్తుంది కోర్టులో. ఇన్కంప్లీట్ అనే నేను పెట్టానమ్మా కోర్టులో పిటిషన్. అంటే సంతృప్తి లేనట్లే కదా. చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాం. లాయర్లతో సంప్రదించి ఏమేమి చేయాలి నెక్స్ట్ అన్నది ఆలోచించి కంటిన్యూస్ గా ఆ వర్క్ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూనే ఉంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 6 ఏళ్ళు అవుతుందా, ఇంకా ఎంతకాలం పడుతుందా? రిక్వెస్ట్ హెల్ప్ ఫ్రమ్ ది సొసైటీ అట్ లార్జ్, ది పీపుల్ అట్ లార్జ్. మీ మీడియా మిత్రులకి రిక్వెస్ట్, మీరు కొంచెం ప్రెషర్ పెట్టండి టు హెల్ప్ మూవ్ థింగ్స్ ఫాస్టర్.